ఎస్ఐఆర్ తర్వాత బెంగాల్లో 58 లక్షల ఓట్లను తొలగించే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే తమ రాష్ట్రంలో ఓటర్ లిస్టు నుంచి ఒక్క ఓటు తీసేసినా ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. ఎవరైనా ఓట్లు తొలగిస్తే సామాన్యుడి దాడికి సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు బెంగాల్ తప్ప మిగతా చోట్ల ఎస్ఐఆర్ గడువు పొడిగింపునకు అవకాశం ఇచ్చారు. తొమ్మిది రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం 5 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతంలో గడువును పెంచింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ సహా అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ గడువును పొడిగించింది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, లక్షద్వీప్, గోవాలో మాత్రం గడువు ముగిసింది. తమిళనాడు, గుజరాత్లో డిసెంబర్ 14 వరకు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులకు డిసెంబర్ 18 వరకు, ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 26 వరకు గడువు పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటికి అనుగుణంగా సవరణ జాబితా ప్రచురణ తేదీలు కూడా మార్చింది. బెంగాల్లో అక్రమ వలసదారులు డాక్యుమెంట్లు సరిగా సమర్పించని 58,80,000 మంది ఓట్లను తొలగించే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే 6 నెలల్లో పోలింగ్ జరగనున్న బెంగాల్లో రాజకీయాలు మారిపోనున్నాయి. ఓట్లు తొలగిస్తే వ్యవహారం మామూలుగా ఉండదని హెచ్చరించారు తృణమూల్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఓటర్ల జాబితా నుంచి మహిళల పేర్లు తొలగిస్తే వంటగదిలోని పనిముట్లతో సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో తమ పేర్లు తొలగిస్తే మహిళలు తమ బలాన్ని ఉపయోగించి అన్యాయాన్ని ఎదిరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలు బీఎస్ఎఫ్ పోస్టుల దగ్గరకు వెళ్లొద్దన్నారు. కృష్ణానగర్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీలోనూ మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి పోలీసులను తెప్పించి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని, అలాంటి వాటిని బెంగాలీలో సహించబోరని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీకి ఎలక్షన్ కమిషన్ కి తగాదా వస్తుందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి వస్తుంది. అంటే ఎలక్షన్ కమిషన్ చేసేది కొత్త కాదు, పూర్తి హక్కులు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ చేసేది ఎలక్టరల్ రోల్లో ఓటర్స్ ఇతర దేశాల నుంచి వచ్చారా, వాళ్ళు సరైన ఓటర్దా చూడటానికి హక్కు ఉందా, అది చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్. స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ వెళ్తే అప్పుడు 4% ముస్లింలు ఉండేవారు బెంగాల్ ఓటర్ లిస్ట్లో. ఇప్పుడు 30% వరకు అవ్వారు. అందువల్ల ఈ ప్రశ్న వస్తుంది కాబట్టి వీళ్ళు మన దేశం నుంచి వచ్చిన వల్ల ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఓటర్స్గా అయిపోయారంటే చాలా అనుమానాలు ఉన్నాయి. ఒకనప్పుడు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి అన్ని చూసి ఓటర్గా జాయిన్ చేసుకున్నారు. ఈ గత 5 సంవత్సరాల బట్టి అది జరగట్లేదు. తప్పకుండా పబ్లిక్ సపోర్ట్ కొంతవరకు ఉన్నది. ఎంత వ్యతిరేకించినా మమతా బెనర్జీ ఈ ప్రాసెస్ ను ఆప్ చేయలేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ డబ్బును ఉపయోగించి ఇతర రాష్ట్రాల నుంచి మందిని తీసుకొచ్చి ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. తాము నమ్మేది మతతత్వాన్ని కాదని, లౌకికవాదాన్ని చెప్పారు మమత. దేవుళ్లు హృదయంలో ఉంటారని, బహిరంగ ప్రదర్శనలో అవసరం లేదన్నారు మమతా బెనర్జీ. ధర్మం అంటే స్వచ్ఛత, మానవత్వం, శాంతి, అంతే తప్ప హింస, వివక్ష, విభజన కాదని భగవద్గీతలో పేర్కొన్నారని గుర్తు చేశారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్పవారు ప్రజలను విభజించలేదన్నారు. ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మమతా బెనర్జీ. ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ పరిణామాలు పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిందంటే ఎవరైతే దేశంలో హక్కు లేదో ఉండటానికి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇవన్నీ తీసుకొస్తుంది. కాబట్టి ఇది మొదటి స్టెప్. ఎలక్షన్లో హక్కు లేని వాళ్ళు ఎవరో అది ఎతుకుతున్నారు. ఎంతమంది దొరుకుతారు అది వేరే విషయం. కానీ అది మాత్రం ఒక భయం, ఒక వార్నింగ్ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం సృష్టించడం జరిగింది. ఇది ఫస్ట్ స్టెప్ అంటే బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఇది అంతే. మేము ఇది వదలం, బయట నుంచి వచ్చిన వాళ్ళని రానేమో. అంటే చాలా కష్టమైన పని. ఆల్రెడీ 50-60 సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళని చేయగలిగిన నేను లేదు. కానీ ఫ్యూచర్ మెసేజ్ మాత్రం వెళ్తాను బంగ్లాదేశ్కి, మిగతా దేశాలు ఎవరైతే వస్తున్నారో ఇది ఇంక భారతదేశంలో సాగదు, టైటన్ చేస్తాం, రావద్దు, అది మాత్రం పనిచేస్తాం. ఎస్ఐఆర్ కు ఎన్యూమరేషన్ ఫార్మ్ తాను ఇవ్వలేదని, తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాలా అంటూ ప్రశ్నించారు మమతా బెనర్జీ.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా ప్రమాదకరమైన వ్యక్తిని చెప్పుకొచ్చారు మమతా బెనర్జీ. బెంగాలీల ఓట్ల కోసం బీజేపీ అరాచకానికి తెగబడే ఛాన్స్ ఉందని ఆరోపించారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్పై మండిపడుతున్న మమతా బెనర్జీ ఓటర్ల జాబితా నుంచి ఎవరినైనా తొలగిస్తే మాత్రం బంద్లకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. 58 లక్షల ఓట్లను మార్క్ చేశారు ఈసీ అధికారులు. వారిలో చనిపోయిన వారి ఓట్లు 24 లక్షలు కాగా సుదీర్ఘ వలసలు వెళ్లి కనిపించని ఓటర్లు 12 లక్షలు. అంతేకాదు డబుల్ ఎంట్రీ ఓట్లు 19,93,000గా గుర్తించారు. మమతా బెనర్జీ ఎన్ని విమర్శలు చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ను ప్రత్యేకంగా నియమించుకుని ఎన్నికలకు సిద్దమవుతోంది. అయితే ప్రభుత్వ స్టాఫ్ ఉండగా ప్రైవేటు వ్యక్తులను ఎందుకు నియమించుకుంటున్నారని ప్రశ్నించారు. బీజేపీ ప్రయోజనాలను కాపాడేందుకే ఈసీ ఉందని ఆరోపించారు.